హలో గైస్, మనమైతే గోదావరిఖనిలో ఉన్న హనుమాన్ నగర్ 16 ఫీట్ల గణేష్ దగ్గరికి అయితే పోబోతున్నాం. మేమైతే ముగ్గురం పోతున్నాం గోదావరిఖని నైట్ పూట. మీకు చూపెట్టడం కోసమే కేవలం. ఇప్పుడైతే ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోర్రి. 16 ఫీట్ల గణేష్ అయితే గోదావరిఖనిలో హనుమాన్ నగర్లో ఉన్నది, చూపెడతాను, చూసుకోర్రి. హలో గైస్, మనమైతే హనుమాన్ నగర్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఈ గల్లీలలో ఎత్తుకోవాలి. ఆ విగ్రహం ఏడున్నదో మనకైతే అడ్రస్ తెలియదు. మా ముంగటోని కూడా తెలియదు. మా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాం, మీరు ఉన్నదరా బాయ్ అన్నారు. అది ఏడున్నదో తెలియదు. ఎత్తుక్కొని మీకు మళ్ళీ కలుస్తా. ఓకే. సో గల్లీ అయితే ఒకటి ఎంటర్ అయిపోయినాం. ఈడైతే ఒక విగ్రహం అయితే పూజ అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు. ఇటు కూడా ఒక విగ్రహం పూజ జరుగుతుంది. బొమ్మ అయితే చూపెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ గల్లీలలో ఎత్తుక్కోవాలి. గల్లీలో అయితే ఒక్కరు లేరు. ఏడ దొరుకుతుంది ఏమో చూసుకోవాలి మంచిగా. ఇక మావాడైతే గల్లీలు కన్ఫ్యూజ్ అవుతాడు. గోదావరిఖనిలో ఎన్ని ఉన్నాయంటే అవన్నీ ఉన్నాయి. తప్పది. ఇంత అంత గల్లి ఉన్నది, బండి పోయే మందం ఉన్నది. ఇక అంతే. ఇతయ్యా ఇంత అంత గల్లి ఉన్నది, ఒక బండి పోయే మందం. ఇంకా గల్లీలోకి వెళ్ళిపోవాలంటే ఇట్లా పోతున్నాం మీకోసం కేవలం. ఒక అయితే షెడ్ అయితే కనబడ్డది. అది ఆ విగ్రహం తిన్నా, మరి వేరే విగ్రహం అయితే తెలియదు. పోయి చూసుకుందాం. ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉన్నది. లైటింగ్ అంటే మొత్తం చీకటే ఉన్నది. సో చూసుకుందాం. సో విగ్రహం అయితే దొరికేసింది భయ, ఎదుక్కున్నాం. బొమ్మ అయితే చూసేసి ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. వీళ్ళకి సండే రోజు అయితే అన్నదానం అయితే పెడుతుర్రంట. అందరూ అయితే వచ్చేసిర్రి. మస్తు అంటే మస్తు ఉన్నది బొమ్మ అయితే. జబర్దస్త్ కొరట్ల నుంచి తెచ్చిర్రంట. జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నది. సండే రోజు అయితే అన్నం పెడతారు. అందరూ అయితే వచ్చేసారు. మన గోదావరిఖని రామగుండం ఎన్టీపీ చూడండి 16 ఫీట్ల గణేష్ అంట. అందరూ అయితే వచ్చేసారు. మనమైతే రోడ్ ఎక్కేసినాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. రైట్, మళ్ళీ పెద్ద గణేశుడితోటి మళ్ళీ కలుద్దాం.